చరిత్రలో కనీ విని ఎరుగని సాయం పవన్ కళ్యాణ్ గారు రేపు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా, దేశంలో ఏ నాయకుడు కూడా చేయని సాయం. వరద వల్ల, అనుకోని వరద వల్ల వచ్చిన విపత్తు వల్ల నష్టపోయిన గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా సాయం చేయడం, ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు సాయం చేయడం అనేది నాకు తెలిసైతే దేశంలో చరిత్రలో ఏ నాయకుడు కూడా తన వ్యక్తిగతంగా కష్టపడిన డబ్బును ఇంత ధారాళంగా పంచిపెట్టిన దాఖలాలు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా వరద వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయిన 6 జిల్లాలకు సంబంధించిన పంచాయతీలను ఆయన ప్రత్యేకంగా గుర్తించి అక్కడ నష్టం జరిగిందని భావించి తక్షణ సహాయం కింద ఫస్ట్ ₹1,00,000 చొప్పున ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పల్లెలకు ఇంతకన్నా గొప్పగా చేసే నాయకుడు కానీ, తన వ్యక్తిగతంగా ఇచ్చే సొమ్మును ఇంత ధారాళంగా ఇచ్చే నాయకుడు కానీ ఉండరనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ₹1,00,000 ఏం సరిపోతుంది ఒక గ్రామ పంచాయతీకి అనుకునే వాళ్ళకి సంబంధించి ఒక ప్రాథమికంగా ఒక వరద తగ్గిన తర్వాత చేసే సహాయక చర్యలకు ప్రస్తుతం గ్రామ పంచాయతీల వద్ద అంతంత మాత్రంగా డబ్బులు ఉన్నాయి. మొన్న 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి డబ్బులు వచ్చినప్పటికీ ఆ నిధులు రకరకాల కార్యక్రమాలు, అంటే గత 5 ఏళ్లుగా పూర్తిగా కుంటుపడిపోయిన గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులకు అవి కొంచెం ఉపయోగపడినప్పటికీ 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 1,400 కోట్లు వచ్చింది. దాంట్లో 992 కోట్లు గ్రామాలకు నేరుగా వెళ్ళినాయి. అయితే ఇప్పుడు వరద వల్ల వచ్చిన గ్రామాలకు సంబంధించి ₹1,00,000 పారిశుద్ధ్యానికి కానీ, అలాగే ఆరోగ్య శిబిరాల నిర్వహణకు కానీ, ఇతరత్రా ఖర్చులకు వరద తగ్గిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒక మైనర్ పంచాయతీని తీసుకుంటే ఒక 400 మంది 300 మంది గడపలు ఉంటే ఖచ్చితంగా అలాంటి పంచాయతీలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇటు ఎన్టీఆర్ జిల్లాకు, అలాగే కృష్ణా జిల్లాకు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, కోనసీమ జిల్లాలకు సంబంధించి ఈ నిధులను అందజేయనున్నారు. సోమవారం సాయంత్రం ఈ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో వేయనున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఖాతా నుంచి ఆ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయి. ఇటీవలే పంచాయతీలకు సంబంధించి జెండా పండుగకు విరివిగా ఒకేసారి ₹100 ఉన్నదాన్ని 10,000, ₹250 ఖర్చు పెట్టాల్సిన చోట 25,000 చేసిన పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం, అలాగే గ్రామాలకు సంబంధించి అభివృద్ధి దిశగా, అలాగే గ్రామ సర్పంచులకు పూర్తి స్థాయి అధికారాలను ఇస్తూ చేస్తున్న చర్యలు, ఇటు గ్రామ సభల నిర్వహణ కానీ, ఒకేసారి 13,000 గ్రామ పంచాయతీలు ఒకేసారి గ్రామ సభల నిర్వహణ కానీ, అలాగే జెండా పండుగకు డబ్బులు ఇవ్వడం కానీ, ఇప్పుడు వరదలు వచ్చిన వేళ ఆయన సొంత విరాళాన్ని విరివిగా ఇవ్వడం కానీ 400 పంచాయతీలకు చాలా గొప్ప విషయం. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కానీ, గ్రామాల అభివృద్ధికి కానీ ఆయన ఎంత కట్టుబడి పనిచేస్తున్నారు అన్నదానికైతే ఇది ఖచ్చితంగా ఉదాహరణ. సోషల్ మీడియాలో రకరకాల ఆరోపణలు, రకరకాల విషయాలు వస్తాయి. ఆయన 82 లక్షలు పెట్టి ఆయనకు సంబంధించిన డబ్బుల్ని పంచాయతీరాజ్ శాఖ నుంచి తీసుకుంటున్నారని, లేకపోతే ఆయన ఆఫీస్ కార్యాలయానికి కానీ, ఆయన గెస్ట్ హౌస్కి కానీ వాటిని అవన్నీ కాదు. దానికి సంబంధించి ఆ సర్క్యులర్ చూస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. దానికి సంబంధించి సెక్యూరిటీకి, అలాగే సిబ్బంది జీతాలకు సంబంధించి 5 ఏళ్లకు సంబంధించి 82 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. అదేదో ఆధునీకరణకో, లేకపోతే నవీకరణకో, లేకపోతే గెస్ట్ హౌస్ కొత్త ఫర్నిచర్ కొనుక్కోవడానికో కాదు. అవన్నీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు. ఆయన యొక్క సొంత డబ్బుల్ని అంత గొప్పగా ఖర్చు పెట్టేవాడు పంచాయతీ నిధుల నుంచి వాటిని తీసుకోవాలి అనే ఇలాంటి చిన్న సోషల్ మీడియా ప్రచారాలు అయితే అవి అంతగా పనిచేయవు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా జనసేన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతానికి ఖచ్చితంగా ఇది ఒక పునాది. ఖచ్చితంగా ఇప్పటివరకు అర్బన్ ప్రాంతాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, అలాగే యువతలో కూడా బలంగా ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి తద్వారా, అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ, అంటే ఇప్పుడు వరద వల్ల వచ్చిన గ్రామ పంచాయతీలు కాకుండా గతంలో కూడా, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో గ్రామ పంచాయతీలకు మేలు జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో సర్పంచులకు సంబంధించి, స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అధికారాలు కానీ, నిధులు కానీ అందజేసేందుకు ఆయన అయితే ప్రణాళిక రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ ఇమేజ్ను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ను మరింత పెంచడానికైతే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నిజంగా 4 కోట్లు ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం. ఇది రేపు అన్ని పంచాయతీలకు, నష్టపోయిన పంచాయతీలకు నేరుగా నిధులు అందించే కార్యక్రమం అయితే జరగబోతోంది.